హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో భూదేవమ్మ గారు మీ సొంత అమ్మమ్మ కాదా, మరెవరు, ఇంకా వివరాలు అతని నుంచి రాబట్టాలన్న ఉద్దేశంతో అడిగాడు శ్రీరామ్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఒంటరిగా చిన్న సూట్ కేస్ పట్టుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మా అమ్మ అదే ప్రయత్నంలో భాగంగా అమ్మమ్మ వాళ్ళ కంపెనీకి వెళ్ళిందట. అమ్మలో పోయిన తన కూతుర్ని పోలికలు కనిపించాయట అమ్మమ్మకి. అందుకే ఆ వాత్సల్యంతో ఆదుకుంది. నీకు అన్యాయం చేసి వాడి గురించి చెబితే న్యాయం దక్కేలా చేస్తానని ఎన్నోసార్లు అడిగిందంట. నన్ను కాదనుకొని వెళ్ళిన ఆ మనిషి ముఖం చూడను, తప్పు సరిదిద్దుకోవడానికైనా తిరిగి నన్ను కలవని ఆ మనిషి నాకు మాత్రం ఎందుకు అందట. అమ్మమ్మ సాయంతో చదివి టీచర్ అయి ఆ తర్వాత హెడ్ మినిస్ట్రేట్ అయి మంచి పేరు తెచ్చుకుంది అమ్మ. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది. అయినా ఇప్పుడు ఆ దుర్మార్గుడి గురించి దేనికి అని భరించలేకపోయాడు శ్రీరామ్. గొంతు పెగుల్చుకొని, ఆ దుర్మార్గుణ్ణి నేనే బాబు, నీకే కాదు దీప్తికి నేనే తండ్రిని, అది నీకు చెల్లెలు బాబు అంటూ ఒక్కసారిగా బోరుమన్నాడు. కదిలి కదిలి ఏడుస్తున్న అతని వంక నిర్భావంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. మరి ఈ సంగతి దీప్తితో చెబితే సరిపోయేదిగా కచ్చగా అన్నాడు. ఇది నాకై నేను చెప్పేంత మంచి విషయం కాదు కదా. మంచిదో చెడ్డదో నేను మీ కొడుకునని, మా అమ్మ మీ మొదటి భార్య అని లోకానికి పరిచయం చేయండి. ఆ తర్వాత ఈ విషయం గురించి ఆలోచించవచ్చు అన్నాడు కృష్ణ మనోహర్ సూటిగా. ఆ మాట వినగానే శ్రీరామ్ ముఖం తెల్లగా పాలిపోయింది. తమ మధ్య ఎలాంటి రహస్యాలు లేవన్న నమ్మకంతో ఉన్న హేమ ఈ సంగతి తెలిస్తే తనను క్షమిస్తుందా? అసలే ఆడవాళ్ల పట్ల, మనుషులందరి పట్ల ఎంతో ప్రేమ గౌరవాలున్న మనిషి. ఏ అన్యాయాన్ని సహించలేని తత్వం ఆమెది. తమ పెళ్ళికి ముందే ఓ స్త్రీకి, అందున పెళ్ళాడదలుచుకున్న అమ్మాయికే అన్యాయం చేశానని తెలిస్తే అస్సలు క్షమించదు. ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇక దీప్తి తనను ఐడియల్ పర్సన్గా గర్వంగా నలుగురికి ఆదర్శంగా చూపించి మురిసిపోతూ ఉంటుంది. అలాంటి దానికి విషయం తెలిస్తే ఎంతగా అసహించుకుంటుందో. తను చెప్పలేని నిజం కృష్ణ మనోహర్ ద్వారా తెలిస్తే తనిక అస్సలు తలెత్తుకోలేదు. తల పట్టుకొని కూర్చుండిపోయాడు శ్రీరామ్. అతను నిర్ణయానికి రావడానికి చాలా సమయం పడుతుందనుకుంటూ అతని వంక చూసి తనేం చేసేది లేదన్నట్లుగా భుజాలెగరేసి వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్. తల్లి అర్జెంటుగా రమ్మని ఫోన్లో పదే పదే చెప్పడంతో తమ ఊరికి బయలుదేరక తప్పలేదు కృష్ణ మనోహర్కి. ఒకచోట జనం గుంపుగా ఉండడం చూసి కారును ఆపి ఏం జరిగిందని వాకప్ చేశాడు. ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, బాధతో గిల్లగిల్లలాడుతున్నాడు అని ఒక వ్యక్తి చెప్పగానే తాగిగాని ఉన్నాడా అని అనుమానంగా అడిగాడు. తాగుబోతులంటే చాలా అసహ్యం కృష్ణ మనోహర్కి. అబ్బే తాగినట్లు లేడండి, ఏ గుండె నొప్పో మరేంటో అన్న జవాబు వినగానే ఇక ఆగలేక మూగిన జనాన్ని తోసుకుంటూ వెళ్ళాడు. అతడు తన ఛాతీని నుదుముకుంటూ బాధపడుతుండడం చూసి వెంటనే తనకు తెలిసిన ప్రథమ చికిత్స చేసి అతడు కాస్త సేద తీరగానే హాస్పిటల్కి తన కారులో తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి స్ట్రోకు కాస్త తీవ్రంగానే వచ్చింది అంటూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి దగ్గరున్న సంచిలో అతనికి సంబంధించిన వివరాలేవి దొరకలేదు కృష్ణ మనోహర్కి. అతనికి స్పృహ వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పేదేలా ఉంది. అతడు తన వాళ్ళ వివరాలు చెప్పాక వారికి అప్పగించి వెళ్తే సరి అనుకుంటూ తను ఫోన్ చూసి రావడానికి వీలు పడడం లేదని తల్లికి నచ్చచెప్పాడు. హాస్పిటల్ కారిడోర్లో కూర్చొని ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం పట్ల ఎన్ని ఆశలు కలలు అనుకున్నాడు. హాస్పిటల్లోనూ ఎంతో కొంత వైరాగ్యం కలుగుతుందే ఎలాంటి వాళ్ళకైనా. 2 గంటల తర్వాత నర్సు వచ్చి మీరెళ్ళి పేషెంట్తో మాట్లాడవచ్చు అంది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కృష్ణ మనోహర్ లేచి వెళ్ళాడు. డాక్టర్, అతనికి ఎలా ఉంది ఇప్పుడు ఈసీజీ 2D ఎకో మరి కొన్ని టెస్టులు అయ్యాయి. అటాక్ తీవ్రంగానే వచ్చింది. ఇక ట్రీట్మెంట్ అవసరం అన్నాడు డాక్టర్. ఆ వ్యక్తి వంక తిరిగి, విన్నారుగా, మీ వాళ్ళ వివరాలు చెబితే వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి వెళ్తాను, మీరింకా హాస్పిటల్లోనే ఉండాలి అన్నాడతనితో కృష్ణ మనోహర్.
అందుకు ఆ వ్యక్తి బలహీనంగా నవ్వుతూ, నాకెవరూ లేరండి, నన్నిక్కడి నుంచి పంపించేయండి అన్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న అసహాయత, మాటల్లోని తడబాటు వల్ల అతను నిజం చెప్తున్నట్లుగా అనిపించలేదు కృష్ణ మనోహర్కి. మీ వాళ్ళకి అప్పగించనిదే డిశ్చార్జ్ చెయ్యరు మరి అన్నాడతను చూస్తూ. హా, పర్వాలేదు, ఇప్పటికే ఎంతో ఖర్చయింది మీకు. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో చూపించుకుంటాలేండి అన్నాడాయన పణుకుతున్న స్వరంతో. దాంతో అతడి మనస్థితి, ఆర్థిక పరిస్థితి అర్థమై జాలి ముంచుకొచ్చింది. ఆ దేవుళ్లాంటి పేదలకింత ఖరీదైన జబ్బులెందుకిస్తాడు అనుకుంటూ, అక్కడికైనా ఒక్కరు ఎలా వెళ్తారు? మీ వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి వెళ్తేనే నాకు నిశ్చింతంగా ఉంటుంది అన్నాడు. అతని మానవత్వానికి మనసులోనే జోహార్లర్పిస్తూ ఆ వివరాలు చెప్పాడు. అతడు చెప్పింది వినగానే అర్థమైపోయింది కృష్ణ మనోహర్కి. ఆ వ్యక్తి మనోజ్ఞ తండ్రి జగన్నాథరావని. సరే, మీరిక్కడే ఉండండి అంటూ సెల్ తీసి మాట్లాడాడు. గంటలో హాస్పిటల్కి చేరుకుంది మనోజ్ఞ. ఆమె దుఃఖంలో కనిపిస్తున్న కంగారు, బాధ, దుఃఖం చూసేసరికి అతని హృదయం ద్రవించింది. ఆమెను డాక్టర్కి పరిచయం చేశాడు కృష్ణ మనోహర్. మొత్తం ట్రీట్మెంట్ అంతా చేసి ఆ బిల్ని తనకి పంపించమని డాక్టర్కు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. తెలిసిన వాళ్లే కావడంతో వాళ్ళందుకు అంగీకరించారు. సార్, ఆఫీస్లో పనంతా వదిలేసి వచ్చాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఇబ్బందిగా అంది మనోజ్ఞ. అవన్నీ నాకు వదిలేయి, నేను చూసుకుంటా. మీ వాళ్ళనెవరినైనా పిలిపించుకోండి అన్నట్లు ఖర్చులకు ఈ డబ్బుంచండి అంటూ 500 నోట్లున్న బొత్తిని ఆమె చేతికి అందించి ధైర్యం చెప్పి బయటకు వచ్చాడు కృష్ణ మనోహర్. ఆర్థిక సంబంధాలకే తప్ప మానవ సంబంధాలకు విలువనియ్యని ఇతని గురించి తనెంత తప్పుగా అనుకుంది. ఎంతటి మానవతామూర్తి కాకుంటే రోడ్డు మీద పడ్డ ఓ ముక్కు మొహం తెలియని వ్యక్తికింత సహాయం చేస్తాడు అనుకుంటున్న కొద్దీ ఆమెకు అతడి మీద గౌరవం పెరగసాగింది. ఎవరమ్మా మనోజ్ఞ? చాలా మంచివాడిలా ఉన్నాడు. అతను దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు అడిగాడు జగన్నాథరావు. మా బాస్ నాన్న అంది మనోజ్ఞ. చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆ దేవుడు చల్లగా చూడాలి అతన్ని మనసారా అన్నాడతను. వారం గడిచిన మనోజ్ఞ ఆఫీస్కి అటెండ్ కాకపోవడంతో ఫోన్ చేశాడు కృష్ణ మనోహర్. సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. యాంజియోగ్రామ్ చేయాలని ఇంకా హాస్పిటల్లోనే ఉంచారు. నాన్న దగ్గరికి అమ్మ రాగానే నేనిక ఆఫీస్కి వచ్చేస్తాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ చెప్పింది మనోజ్ఞ. అదేంటి, అదెప్పటి నుంచి రాగలరో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఇప్పుడంతా ఓకే కదా అంటూ ఫోన్ కట్ చేశాడు. ఒక్కసారిగా చిన్నపోయింది మనోజ్ఞ. ఇంతలో చేరువైనట్లుండి మరీ అంతలోనే దూరమవుతుంటాడు అనుకుంది బాధగా. తలుపు తెరిచింది హేమ. తూలుతో శ్రీరామ్ వచ్చేసరికి నిర్ఘాంతపోయింది. మొదటిసారిగా అతడినిలా చూడటంతో విపరీతమైన బాధ కలిగింది. షూస్ కూడా విప్పకుండా మంచం మీద అడ్డంగా పడిపోయిన అతని వంక చూస్తూ, ఎప్పుడూ లేనిది డ్రింక్ తీసుకోవడమేంటి? పార్టీలలో ఎందరు బలవంతం చేసినా కూడా తాను కల్పించుకొని చెప్పిన అరపెగ్గు కూడా తాగని మనిషి ఇలా తాగి రావడమేంటి? ఆయన ఈ మధ్య అదోలా ఉంటున్నారు. బిజినెస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంకుల్ అని రాఘవరావు గారిని అడిగితే అలాంటివేవీ లేవన్నారే. మరెందుకు ఇలా నర్వస్గా ఉంటున్నారు? నిద్ర కూడా పోవటం లేదు. తనతోనూ అంటీ ముట్టినట్లుగా ఉంటున్నారు బాధగా అనుకుంది హేమ. ఒంట్లో బాగుండటం లేదా? డాక్టర్ని పిలిపించనా అని పదే పదే అడిగితే అవసరం లేదు, నన్ను విసిగించకు అన్నాడు కటువుగా. దాంతో మౌనం వహించాల్సి వచ్చింది. అన్నిటికన్నా వింతేమిటంటే దీప్తితోనూ మాట్లాడటం లేదు. దీప్తి పలకరించినా విననట్లే వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు మాత్రం దీప్తి నిద్రపోయాక దాని ముఖం చూస్తూ కూర్చుంటున్నారు. దేనికిలా చేస్తున్నారు? దీప్తి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తనకి దూరం అయిపోతుందనా? అంతే అయి ఉంటుంది. కానీ ఇది లోక సహజమే కదా. వచ్చే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని బిజినెస్నంతా చేస్తానన్నారు కదా. అదిప్పుడు జరుగుతుందనా? ఇన్నాళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఈ మహాసామ్రాజ్యం తన చేతి నుంచి జారిపోతుందన్న బాధ అని అనుకోవడానికి వీల్లేదు.
ఎందుకంటే ఆయనకి ఆస్పాస్తుల కన్నా దీప్తి అంటేనే ప్రాణం కదా. ఏ విషయాన్నైనా తనతో షేర్ చేసుకునే మనిషి తనలో తానే కుమిలిపోతున్నారేంటి? దీప్తితోనూ అలాగే ఉంటున్నారు. దీప్తి ఈ విషయాన్నంత సీరియస్గా తీసుకోవటం లేదు. ఏదో జరగబోతున్న అనుమానం భయపెడుతుంది. ఆ జరగబోయే పరిణామం మంచిదో చెడ్డదో పలు రకాల ఆలోచనలతో హేమ ఉక్కిరిబుక్కిరి కాసాగింది. వారం భారంగా గడిచింది. ఏదో ఒక్కసారి తాగాడిలే అనుకుంటే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం హేమను అతలాకుతలం చేయసాగింది. దీప్తితో ఆ విషయమే అంటే నాన్నకి మంచేదో చెడేదో తెలీదా? ఆయన చెప్పేంతవరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరి అని నచ్చజెప్పింది తల్లికి. తాగొచ్చినప్పుడు కాకుండా వీలు చూసుకొని నిలదీద్దామనుకుంది. కానీ పనివాళ్ల ముందు సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక మౌనం వహించసాగిందామె. తమ ఆఫీస్లో అడుగుపెడుతున్న శ్రీరామ్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. ఆనందంగా ఎదురెళ్ళి బాగున్నారా అంకుల్ అంటూ అడిగింది. ఆయన తలెత్తి ఎవరో అపరిచితురాల్ని చూసినట్లు చూసి ఊ అనేసరికి ఆమె మనసు చివుక్కుమంది. ఈ గొప్ప వాళ్ళు ఒక్క కనుచూపుతో తమకిష్టం లేని వారిని ఆమడ దూరంలో ఉంచుతారు అనుకుంటూ తన సీట్లోకి వెళ్ళి పనిలో మునిగింది మనోజ్ఞ. దీప్తి గురించి ఎన్నో అడగాలనుకుంది. తనతో మాట్లాడనంత బిజీ ఏంటని దెబ్బలాడదామనుకుంది. కానీ శ్రీరామ్ వైఖరి తెలియని హద్దులేవో చెప్పగా చెబుతుండటంతో మనసుని కట్టడి చేసుకుంది మనోజ్ఞ. ఇంతలో బయటకు వచ్చిన కృష్ణ మనోహర్ సోఫాలో కూర్చున్న శ్రీరామ్ను చూస్తూనే అరే మీరా ఇక్కడే కూర్చుండిపోయారేంటి, రండి లోపలికి అన్నాడు. తర్వాత మనోజ్ఞ వంక చూస్తూ కూర్చోకపోతే నాకు ఇన్ఫామ్ చేయొచ్చుగా అన్నాడు గట్టిగా. తెల్లబోయింది మనోజ్ఞ. వెంటనే నోట మాట రాలేదామెకి. అతని అకారణ కోపానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనోజ్ఞకి. శ్రీరామ్ అతను క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే చూస్తూ కూర్చుండిపోయింది. ఆయన్నెవరు కలవడానికొచ్చినా ఆ విషయం రిసెప్షనిస్ట్ కదా చెప్పాలి. ఆ సంగతి తెలీదా? తనని కోప్పడడం ఏంటి? ఛ, అతడికి సహాయం తీసుకున్నందుకు తేలికైపోయామా అనుకోగానే ఆమెకు తన అసహాయత మీద, తమ పేదరికం మీద కోపం ముంచుకొచ్చింది. కాబోయే మావగారి ముందు తన లెవెల్ చూపించుకునే ప్రయత్నమేమో. కంటి చూపితో శాసించే శ్రీరామ్ అపాయింట్మెంట్ దొరకడమే దుర్లభమంటారు. మరి అంతటి వ్యక్తి వచ్చి వెయిట్ చేస్తూ కనిపించడం వల్ల కోపం వచ్చి ఉంటుందేమో అని తనకి తాను నచ్చచెప్పుకుంది మనోజ్ఞ. అవసరం మనిషిని లొంగదీసుకోవడమే కాదు, కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టి ఆటాడిస్తుంది. కూర్చోండి అన్నాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్ని. అతను కూర్చుంటూ క్యాబిన్ అంతా చూశాడు. విశాలంగా ఉన్న ఆ రూమ్లో ఏ పర్ఫ్యూమ్ వాడరో కానీ పరిమళభరితంగా ఉంది. అతి పెద్దగా ఉన్న ఆ గ్లాస్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్లోని పువ్వులు ఎంతో తాజాగా నవ్వుతూ పలకరిస్తున్నాయి. కృష్ణ మనోహర్ తన సీట్లోకి వెళ్తూ వెనీషియల్ బ్లెండ్ రోప్ని లాగి మరీ కూర్చున్నాడు. గ్లాస్ డోర్లోంచి అవతలి వారికి తమకు కనిపించకుండా ఉండాలని. అతడు రోప్ లాగగానే బాస్ ఆర్డర్స్ని టక్కున ఫాలో అయ్యే స్టాఫ్ వీల్స్ టపటపమంటూ కిందికొచ్చేసి రూమ్ని డిమ్ చేశాయి. తన రివాల్వింగ్ చైర్ని జరుపుకుంటూ స్విచ్ వేసేసరికి కాంతిమంతం అయ్యింది రూమ్ అంతా. మూత పెట్టి ఉన్న మంచినీళ్ళ గ్లాస్ని అతని ముందుకి తోస్తూ ప్లీజ్ హ్యావ్ ఇట్ అన్నాడు కృష్ణ మనోహర్. ఏసీ రూమ్ అయినా చెమటలు అలుముకున్నాయి శ్రీరామ్ నుదుటున. కర్చీఫ్ తీసి సుతారంగా అద్దుకుంటూ ఆ గ్లాస్ను అందుకొని నీళ్లు తాగాడు. చెప్పండి అంకుల్, కాఫీనా కూల్ డ్రింకా, ఏది ప్రిఫర్ చేస్తారు మర్యాదగా అడిగాడు. ఓ పెద్ద మర్యాద, ఇలాగే మీ అమ్మాయిని ప్రేమించవచ్చా కూడదా అని ముందే అడిగి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా అనుకున్నాడు శ్రీరామ్. అంతలోనే తానే చెప్పాలని ఇక్కడికి వచ్చింది గుర్తుకు రాగానే ఆ కోపం చల్లారిపోయింది శ్రీరామ్లో. సూటిగా చెప్తే సరి అనుకుంటూ కృష్ణ, నేను మీ ఊరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. హేమకు దీప్తికి జరిగిందంతా చెబుతాను, సరిపోతుందా
అన్నాడు అహాన్ని అణుచుకుంటూ. ఓహో, 4 గోడల మధ్య వాళ్ళని కన్విన్స్ చేస్తారు అంతేనా? దానివల్ల ఒరిగిందేంటి? నేను కోరుకుంటున్నది గుర్తింపు, నలుగురికి మమ్మల్ని ధైర్యంగా పరిచయం చేయడం. అది చేయగలరా అని కదా నా ప్రశ్న. దీర్ఘంగా నిశ్వసించి నలుగురిలో చెబుతాను సరే అన్నాడు శ్రీరామ్. దానివల్ల తర్వాత జరిగేదేంటో ముందే ఊహించారా? ఊహించాను. నా వాళ్ళకి నా మీదెంత ప్రేమ ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు బలహీనంగా. ఓహో, ఇంతకాలం వాళ్ళ ప్రేమ పట్ల అపనమ్మకం ఉండేదా? కావాలనే రెచ్చగొట్టాడు కృష్ణ మనోహర్. నిజంగా ప్రేమించే వాళ్ళు మన బలాన్ని బలహీనతల్ని ప్రేమించగలగాలి. అదే తెలుస్తుంది. రోట్లో తలపెట్టాక పోటు తప్పదన్నట్లన్నాడు శ్రీరామ్. మీ వాళ్ళ సంగతి సరే, మరి మీ పరువు ప్రతిష్టల మాటేంటి? అది మీ బిజినెస్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో గెస్సేశారా? రెచ్చగొడుతున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. ఈ 15 రోజులుగా రకరకాల కోణాల్లో ఆలోచించాను. దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఏనాటికైనా బయటపడతాయి. ఇక నా పరువు ప్రతిష్టల సంగతంటావా? కొత్తలో వింతగా చెప్పుకున్న 4 రోజుల్లో పాతపడిపోతుంది బిజీ లైఫ్లో. నాకో సంగతి తెలియవచ్చింది. దీనివల్ల సెకండ్ సెటప్లు, అక్రమ సంబంధాలు చాలామందిలో సర్వసాధారణమైపోయాయని, వాటిని తమ ప్రెస్టేజ్గా భావిస్తున్నారని తెలిసింది. ఇన్నాళ్ళు ఇలాంటివి వాటిని పట్టించుకోలేదు గనక తెలియలేదు. ఇక బిజినెస్ సంగతంటావా? నేనింతవరకు సంపాదించింది మరో 4 తరాల వరకు సరిపోతుంది. విషయం తెలిసి బిజినెస్లో నష్టం వచ్చినా భరించలేనంతగా ఏమీ ఉండదు. ఎలాగో మరో 10 ఏళ్లలో అన్నీ పక్కకు నెట్టి ప్రశాంతత జీవితం గడపాలనుకుంటున్నాను. అదేదో కాస్త ముందుగా జరగాలని రాసిపెట్టిందేమో. నాకున్న ఆస్తిపాస్తులని నీకు, దీప్తికి చెందేలా వీలునామా రాసి నా వారసులుగా మిమ్మల్ని నేనిప్పుడే ప్రకటించడమే అన్ని విధాలుగా బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎటొచ్చి ఎంతో ఆత్మాభిమానం కల మైథిలి నన్ను క్షమిస్తుందో లేదో అన్నదే కలవరపెడుతుంది. హేమ కూడా చాలా సెన్సిటివ్. తను ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది. తెలివిగలది ఈ కాలపు అమ్మాయి కాబట్టి దీప్తి క్షమించగలదేమో. క్షమించినా శిక్షించినా ఆనందంగా స్వీకరిస్తాను. చేసిన తప్పుకి ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తే నా మనసు తేలికవుతుంది. కొందరికైనా అది గుణపాఠంగా మారి అలాంటి తప్పులకు దూరంగా ఉంటారు. ఇతరులు చేసే వంచన కన్నా మనకి మనం చేసుకునే ఆత్మవంచన ఎక్కువ హానికరం కదా. ఇక నుంచైనా నిజాయితీనే నన్ను కాపాడుతుంది అన్నాడు శ్రీరామ్. తన మనసులోదంతా చెప్పేయడంతో అతనికిప్పుడు ఎంతో తేలికగా ఉంది. ఏ శిక్షకైనా నేను రెడీ అన్నట్లు కూర్చున్నా అతని వంక చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. లోలోన కూతురి మీద అతనికున్న ప్రేమకి కదిలిపోయాడు. అతని పశ్చాత్తాపంలోని నిజాయితీని మనసుని కెరటంలా బలంగా తాకింది. నలుగురిలో వాళ్ళకి ఒక్కసారిగా అంతటి షాకింగ్ న్యూస్ చెప్పడం దేనికి? ముందుగానే చెప్పి వారిని మెంటల్గా ప్రిపేర్ చేయడం మంచిదేమో అన్నాడు కృష్ణ మనోహర్ సాలోచనగా. అదే సబబు అనిపించి ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖున దీప్తి బర్త్డే. ఈలోగా చెప్పేస్తాను ఓ నిశ్చయానికి వచ్చినట్లుగా అన్నాడు శ్రీరామ్. అలాగే, ఆ పని చేయండి అన్నాడు కృష్ణ మనోహర్. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.